యూనివర్సిటీల్లో కాలేజీల్లో దేశవ్యాప్తంగా కూడా వివక్ష విపరీతంగా ఉంది. అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లల మీద, మహిళల మీద కూడా, మైనార్టీల మీద చాలా వివక్ష చూపిస్తారు. ఒక్క విద్యార్థులు ర్యాగింగ్ టైంలో అగ్రకులాలు చేసే ర్యాగింగ్ వల్ల అణిచివేయబడడం ఒకటే కాదు, ర్యాగింగ్ వల్ల ఇబ్బందులు ఒకటే కాదు, ప్రొఫెసర్ల స్థాయి వాళ్ళు కూడా అగ్రకుల ప్రొఫెసర్లు ఈ మిగతా కులాల వాళ్ళని చాలా దారుణంగా చూస్తారు. మార్కుల విషయంలో మార్కులు తక్కువ ఇస్తారు, అనేక రకాల హింసలు పెడతారు, ఇబ్బందులు పాలు చేస్తారు. దానివల్ల చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అవి ఆత్మహత్యలు కాదు, హత్యలు అని నా అభిప్రాయం. మన దగ్గర హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మనకు పెద్ద గుర్తు. దేశం మొత్తం అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యతిరేకంగా. రోహిత్ వేములది ఈ వ్యవస్థ చేసిన హత్య. రోహిత్ వేముల లాంటి వాళ్ళు చాలా యూనివర్సిటీల్లో, చాలా కాలేజీల్లో చాలామంది చనిపోయారు. అనేక మంది ఇబ్బందుల పాలై చదువుకోలేక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు వ్యవసాయమో కూలి పనో చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాళ్ళకి, దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, మహిళలకి చదువు లేకుండా చేసే కుట్రలో భాగం ఇది. వీళ్ళు కూడా చదువుకుంటారా? అగ్రకులాలు బాపనోళ్ళం, మేము చాలా గొప్పోళ్ళం. లేదు అగ్రకులం ఇంకో రెడ్డో, ఇంకో వెలమో, ఇంకోటో నార్త్ ఇండియాలో ఇంకో కులం ఉండొచ్చు, మేము చాలా గొప్పోళ్ళం, మా ముందు మాకు సమానంగా కూర్చొని మాతో పాటు చదువుకోవడం, మాకంటే ఎక్కువ మార్కులు వస్తాయా? ఈ విధమైన అహంకారం, కులాహంకారము చాలామందిని వివక్షకు గురి చేసి అటు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మహిళలను, మైనార్టీలను చదువుకోకుండా చేశాయి, చావుల వైపు నెట్టేశాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూజీసీ ఈ రూల్స్ తీసుకొచ్చింది. కాలేజీల్లో డిస్క్రిమినేషన్